అండి రేపటికి 3 జూలై ఫ్రైడే రోజున నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో నిఫ్టీ ఈరోజు 24,175 దగ్గర క్లోజ్ అయింది విత్ 169 పాయింట్స్ అప్సైడ్తో క్లోజ్ అయింది. చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. మనం రేపటికి 3 జూలైకి నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో చూసినట్టయితే 23,900 దగ్గర హైయెస్ట్ ఓఐ బిల్డ్ అయింది. ఇక్కడ 1,30,000 కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ ఓఐ డేటా మీకు 1,33,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అయినాయి. ఇక్కడ 24,500 అనేది రెసిస్టెన్స్ కింద నిఫ్టీలో యాక్ట్ చేస్తుంది. సో మనకి చార్ట్స్లో చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇలా ఛానల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే 24,200 పైన బ్రేక్అవుట్ వస్తుందో అప్పుడు మనకి 24,500 టార్గెట్గా చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ సపోర్ట్స్ 23,900, రెసిస్టెన్స్ వచ్చి 24,500గా వచ్చింది ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. చార్ట్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇంకా బ్రేక్అవుట్ రావాల్సి ఉంది. బ్రేక్అవుట్ వస్తే 24,200 పైన మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రేక్అవుట్ వచ్చిందంటే నేను పాజిటివ్గా చూస్తాను మార్కెట్ని, ఇంకో 300 పాయింట్స్ ర్యాలీ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఆప్షన్ చైన్ డేటా ప్రకారం నిఫ్టీ సపోర్ట్స్ వచ్చి 23,900 దగ్గర క్లియర్గా కనిపిస్తుంది. అండ్ రెసిస్టెన్స్ వచ్చి 24,500 దగ్గర నిఫ్టీ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ మనం ఆల్రెడీ మీకు చార్ట్లో కూడా డిస్కస్ చేసి చూపించాను కదా, క్లియర్గా అసెండెంట్ ట్రయాంగిల్ ఫార్మేషన్ ఉంది. ఎప్పుడైతే ఆ అసెండెంట్ ట్రయాంగిల్ ఫార్మేషన్ బ్రేక్అవుట్ అవుతుందో నిఫ్టీ మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సేవ్ చేసుకోండి అండ్ ఫాలో కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.